తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సీఎం రాత్రికి డిప్యూటీ సీఎం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న సమావేశానికి హాజరవుతారు. డీసీసీ అధ్యక్షుల నియామకంపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. రేపు సీఎం రాత్రికి డిప్యూటీ సీఎం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న సమావేశానికి హాజరవుతారు. డీసీసీ అధ్యక్షుల నియామకంపై పార్టీ పెద్దలతో చర్చించబోతున్నారు సీఎం అండ్ డిప్యూటీ సీఎం. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, డీసీసీ నియామకాలకు సంబంధించి చాలా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. సంస్థాగతంగా బలోపేతం చేయడానికి చాలా క్రూషియల్గా భావిస్తుంది డీసీసీని. ఈసారి చాలా ఇంపార్టెంట్గా భావించి డీసీసీకి సంబంధించి చాలా కసరత్తు చేసింది. ఏంటి, ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, ఎట్లాంటి భేటీ జరగబోతుంది ఏఐసీసీలో? ఈ వారంలో డీసీసీ అధ్యక్ష నియామకానికి సంబంధించినటువంటి కసరత్తును పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిపేటువంటి ఆలోచన చేస్తుంది కాబట్టి పూర్తిగా పార్టీ నాయకత్వాన్ని స్ట్రెంథన్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఇప్పటికే ఏఐసీసీ నుంచి పరిశీలకులు వచ్చి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకున్నారు. వచ్చినటువంటి దరఖాస్తులు వీటన్నిటి మీద కూడా ఇప్పటికీ ఏఐసీసీ పరిశీలకులు ఒక అభిప్రాయానికి వచ్చారు. మొత్తం ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి జిల్లా అధ్యక్షులు ఎవరు ఉండాలి, పార్టీకి కమిట్మెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, 5 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, ఇలాంటి క్రైటీరియాని పెట్టుకున్నారు. కాబట్టి వీటి ప్రాధాన్యత క్రమంలో డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టాలని ఏఐసీసీ భావించింది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఏఐసీసీ పరిశీలకులంతా కూడా ఒక నోట్ ని సిద్ధం చేశారు. దీని మీద చర్చించడానికి తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా ఢిల్లీకి పిలిచారు. దీంట్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వీటితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ఒకవైపు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి సమావేశం మార్నింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించినటువంటి అంశం మీద రేపు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి అందరి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. కాబట్టి సీనియర్ నాయకులందరినీ కూడా ఢిల్లీకి పిలిచారు. రేపు 3 గంటలకి ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాత తిరిగి హైదరాబాద్ కి సీఎం, డిప్యూటీ సీఎం, మిగతా నాయకులంతా కూడా రాబోతున్నారు హైదరాబాద్ కి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.